హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా పాపకైతే 8 మంత్స్ కంప్లీట్ అయిపోయి 9th మంత్లోకి ఎంటర్ అయిందనమాట. 9th మంత్ వచ్చి కూడా ఒక 1 వీక్ అయితే అవుతుంది. సో అప్పుడు అయితే మాకు ఫోటోషూట్ చేయడానికి వీలు పడలేదు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వల్ల వీలైతే పడలేదు. సో ఇప్పుడైతే ఫోటోషూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజైతే ఫోటోషూట్ అవుతుంది. వీడియో అయితే చేసేద్దాం. ఏం చేయాలి, ఏంటి అనేదైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే థీమ్ అయితే ఏం అనుకోలేదు. ఎందుకంటే తను ఒక్కొక్క మంత్‌లో ఒక్కొక్కలాగా తనైతే డెవలప్ అవుతుంది. సో, ఇప్పుడైతే బాగా ఆడుకుంటుందనమాట. ఏవి దొరికినా, ఏ బొమ్మలు దొరికినా వాటిని తీసుకొని ఆడుకోవడం ఇలా అయితే చేస్తుంది. సో, వాటికి తగ్గట్టే థీమ్ రెడీ చేసి ఫోటోషూట్ అయితే చేద్దాం. వీడియోలోకెళ్ళిపోదాం. చూడండి మా పాపనైతే ఎలా రెడీ చేశానో. జస్ట్ నిద్రపోయి లేచిందనమాట. ఎప్పుడో రెడీ చేశాను. తను నిద్రపోయి లేచేసరికి ఇంకొంచెం ఫ్రెష్‌గా ఉంది. లంగా జాకెట్ అయితే వేసాను. ఎన్ని మోడ్రన్ డ్రెస్సెస్ వచ్చినా సరే ఆడపిల్లకి లంగా జాకెట్ అనేది చాలా క్యూట్‌గా ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట ఎప్పటికైనా. వాళ్ళ డాడీ నవ్విస్తుంటే చూడండి ఎలా నవ్వుతుందో. బుట్ట బొమ్మలా ఉంది కదా. ఈ బుట్ట బొమ్మకి తగ్గట్టే థీమ్ అయితే రెడీ చేసి ఫోటోషూట్ చేద్దాం. హ్యాపీగా ఆడేసుకుంటుంది. ఇంకొంచెం హెయిర్ ఉన్నట్లయితే ఈ లంగా జాకెట్లో ఇంకా బాగుండేదన్నమాట. హెయిర్ అయితే ఇప్పుడే వస్తుంది. ఆల్రెడీ మొక్కిచ్చేసాం కదా, సో హెయిర్ అయితే మళ్ళీ వస్తుంది. సెటప్ అయితే ఇలా చేసామన్నమాట. మొత్తం తన బొమ్మలే. 8th మంత్ కంప్లీట్ అయిపోయింది కదా, సో బొమ్మలతో అయితే బాగా ఆడుకుంటుంది. వేటితో ఆడాలో తెలియక అటు పెద్ద టెడ్డీ బేర్ నాది, ఈ చిన్న టెడ్డీ బేర్స్ అన్నీ మా పాపయ్య అనమాట. సో ఇప్పుడు ఆ పెద్ద టెడ్డీ బేర్ కూడా తనదే అయిపోయింది. మంచిగా ఆడుకుంటుంది వీటితో అయితే. ఈ సెటప్ అంతా చూస్తే ఎలా ఉందంటే ఒక్కడు సినిమాలో భూమిక రూమ్లో ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది. అన్ని బొమ్మలు. మా భూమికని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడదాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టెడ్డీ బేర్ అయితే లాస్ట్ టెడ్డీ బేర్కి దాన్ని చంపేసింది అనమాట. దాని పీక దగ్గర మొత్తం కట్ చేసేసింది. నేను అలా వెళ్ళి సెటప్ చేసి ఇలా వచ్చేసరికి ఆ హెయిర్ క్లిప్ అంతా పీకేసుకుంది. ఆ లంగా జాకెట్ అంతా చిరా చేసేసుకుంటుంది. నేను దాన్ని పెట్టడానికి మళ్ళీ తిప్పలు పడుతున్నాను అనమాట. ఎంతైనా ఆడపిల్లని రెడీ చేయాలంటే ఆ ఉన్న ఇంట్రెస్ట్ వేరు. మా పాప మాత్రం అస్సలు కోఆపరేట్ చేయదు, కానీ ఎలాగోలా నేనైతే రెడీ చేస్తూ ఉంటా. సో వచ్చేసింది మా భూమిక. అన్ని బొమ్మల మధ్యలో ఇంకో కొత్త టెడ్డీ బేర్లా ఉందన్నమాట. నాకైతే లంగా జాకెట్లో చాలా బాగా నచ్చింది. మాకైతే ఓల్డ్ మోడల్ అయినా సరే అమ్మాయిలకి అదే బాగుంటుంది అనమాట. చిన్న వయసులో అయితే అవే బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయిపోయింది. ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది అనుకున్నది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు తన చేతిలో బొమ్మ ఉంది కదా, అదైతే నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు అవి కీ చైన్ అనమాట, అక్కడ పట్టేసుకొని లాగేసుకుంది. దాన్ని అయితే ఎంత ఇవ్వమన్నా ఇవ్వలేదు. సో పట్టుకొచ్చేసాను. చూడండి ఎలా ఆడుతుందో చూడండి అసలు ఆ బొమ్మని. ఒక్కసారి ఫోన్కి వెళ్ళి చూడమన్నా సరే చూడదు. మా పాపకున్న బ్యాడ్ హ్యాబిట్ అనమాట అదైతే. బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలియదు కానీ ఎప్పుడు ఫోన్కి వెళ్ళే చూడు అని చెప్పేసి వీడియోస్ తీసినా ఫొటోస్ తీసినా ఏది చేసినా సరే ఫోన్కి వెళ్ళి అయితే చూడదన్నమాట. నార్మల్గా అయితే చూస్తుంది. అది మనం వీడియో తీస్తున్నాం అనే విషయం తెలిసిపోతుందో ఏమో తెలియదు కానీ వీడియో తీసే టైంకి అయితే అస్సలు చూడదు. ఇంకా తన పని తందే, ఏది దొరికినా నోట్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు ఆ బొమ్మ పని అయిపోయింది, పక్కనున్న బొమ్మకి వెళ్ళి చూస్తుంది. చూడండి సేమ్ ఒక్కడు సినిమాలో భూమిక ఉన్నట్లే ఉంది కదా, ఆ బొమ్మల మధ్యలో ఒక టెడ్డీ బేర్ లాగా. ఇంకొంచెం హెయిర్ ఉన్నట్లయితే ఇంకా చాలా క్యూట్గా అనిపించేది. చూడండి ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి ఫేస్ తిప్పేసింది. ఇంక ఇదే మా బాధలు. ఏమైనా వీడియో తీయాలన్నా ఫొటోస్ తీయాలన్నా అస్సలు కోఆపరేట్ చేయదు. కానీ ఎలాగలా సెట్ చేసి తీయాలి కదా, రేపొద్దున తనకే కదా తనకి ఈ మెమరీస్ అన్నీ చూపిస్తుంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సో ఆ మెమరీస్ కోసం మాత్రమే మెమరీస్ కలెక్ట్ చేస్తున్నాం తనవి. ఒక్క స్మైల్ ఇవ్వు ఫోటో తీద్దామంటే అస్సలు నవ్వదు. వాళ్ళ డాడీ ఇలా పక్క నుంచి వీడియో తీస్తుంటే నేను ఫ్రంట్ నుంచి నవ్విస్తున్నాను. అస్సలు అంటే అస్సలు కోఆపరేట్ చేయదనమాట మా పాప అయితే. ఏం చేస్తున్నారు ఏంటి, బొమ్మలు ఏంటి, నేనేంటి అని అసలు ఏం ఆలోచించట్లే. తన ఆట తనదే. నేను ఎన్నిసార్లు మంచిగా చేస్తున్నానో అన్నిసార్లు పైకి లాగేసుకుంటుంది. పట్టీలు చూసుకుంటూ ఉంటుంది అనమాట.
చూడండి ఏ బొమ్మతో ఆడుకోవాలో తెలియట్లేదు, అన్ని బొమ్మలకి వెళ్ళి చూసుకుంటూ ఉంది. తన సైజులో ఉన్న ఒక బొమ్మను తీసుకుంది. ఆ బొమ్మలైతే నేను ఇంక ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ బొమ్మలకి హెయిర్ వస్తుంది కదా, అదంతా పీచులు పీచులుగా ఉంది. మా పాప దాన్ని నోట్లో పెట్టేసుకొని అంగో అలా ప్రతిదీ అలా నోట్లో పెట్టుకొని అలవాటు అయిపోయిందనమాట. ఆ బొమ్మలు కూడా ఇస్తే అన్నీ నోట్లో పెట్టేసుకొని మళ్ళీ స్టమక్లోకి వెళ్ళిపోతాయని చెప్పేసి అవైతే ఇవ్వట్లేదు. వీడియో అయితే సింపుల్గానే, ఫోటోషూట్ అయితే సింపుల్గానే తీస్తున్నాం. అప్పటికప్పుడు ఎప్పుడూ అంతా అవుతుంది, అప్పటికప్పుడు అనుకోవడం, అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో అరేంజ్ చేసుకొని వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఈ ఫోటోషూట్ అయితే ఇలా జరుగుతుంది. చివరి వరకు కోఆపరేట్ చేస్తుందో లేదో అయితే తెలియదు. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంత క్యూట్గా ఉంది కదా, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్ తర్వాత తిరిగి చూస్తే అసలు ఆ బొట్టు ఎక్కడ ఉంటుందో తెలియదు. నాకు ఇలా పైన ఇలా ఓని వేసి ఫొటోస్ తీపించుకోవాలని కోరుకుండే, కానీ అస్సలు కోఆపరేట్ చేయదు మా పాప అయితే. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో మొత్తానికి వీడియో అయితే ఇది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.